నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి వార్తల వెనుక ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఉన్నటువంటి మేజర్ వార్తలు ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనపు రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లను తొలగించి వారికి ఇస్తాం. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఫేక్ వీడియోలు, వాటిని షేర్ చేసిన సీఎం రేవంత్. పోలీసులు ఆయన వెంట పడరా. తెలంగాణలో బీజేపీకి 10 సీట్లు ఖాయం. రాహుల్ గాంధీకి ఏటీఎంల తెలంగాణ. మజ్లిస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. కాగజ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇది విషయం. ఇది నిన్న అమిత్ షా ఒకటే రోజు 3 సభలు చేసిండు. అక్కడ అరవింద్ ధర్మపురికి మద్దతుగా నిజామాబాద్లో, ఇక్కడ మల్కాజ్గిరిలో కిషన్ రెడ్డికి ఇద్దరు కలిపి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో, ఆదిలాబాద్లో సిర్పూర్, కాగజ్నగర్లో 3 ఒకేసారి తెలంగాణ మీద జాతీయ నాయకులు. ఇటువైపు నిన్న రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో ఉన్నారు. ఇవాళ నిన్న అమిత్ షా ఉన్నాడు. ఇవాళ జేపీ నడ్డా 3 చోట్ల సభల్లో ఉన్నాడు. ఒకటి భువనగిరి లోక్సభ, ఇంకా 2 సభల్లో జేపీ నడ్డా కూడా వస్తున్నారు. సో తెలంగాణ పైన ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జాతీయ నాయకుల రాక పెరిగింది, జాతీయ నాయకుల ప్రచారం పెరిగింది. ఎన్నికల వేడి, ప్రచార వేడి, విమర్శల వేడి విమర్శలు కూడా పెరిగిపోయినాయి. ఇప్పటికీ ఉన్నటువంటి ఉష్ణోగ్రత 47 డిగ్రీలట తెలంగాణలో. 47 డిగ్రీల తెలంగాణ ఉష్ణోగ్రతలు. వేడి నిన్న జగిత్యాల దగ్గర ఎక్కడో ఊర్లో 47 డిగ్రీలు వచ్చింది. హైదరాబాద్లో కూడా సడన్గా ఒకసారి 45-46 డిగ్రీలకు వెళ్ళిపోయింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆ వేడి, ఎన్నికల వేడి రెండింటినీ తట్టుకోవాల్సిందే. 13 తారీఖు ఓటేయాలంటే 2 వేడిలను, ఇటు వాతావరణ మార్పులు వచ్చేటువంటి వేడి, ఇటు ఎన్నికల వాతావరణంతో వచ్చేటువంటి వేడి, ఈ డబుల్ వేడిని తట్టుకోవాల్సిందే ప్రజలు. నిన్న క్లియర్గా మళ్ళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలను మళ్ళా అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పాడు. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెరగాలంటే ముస్లింల రిజర్వేషన్లు తీసేయాల్సిందే అనేటువంటి విషయం. ముస్లింల రిజర్వేషన్లు పెంచింది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతపరమైనటువంటి రిజర్వేషన్లను అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. బీసీ సంఘాలు ఈ విషయాలను కనీసం బీసీలకు న్యాయం చేయాలి, ఏదో కులగణన అనేటువంటి ఒక అంశాన్ని ముంగడ పెట్టుకొని కులగణన చేస్తామన్నారు కాబట్టి కాంగ్రెస్కు మద్దతు ఇస్తామన్నటువంటి బీసీల పొట్టగొట్టినటువంటి ముస్లిం రిజర్వేషన్ల విషయంలో మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. కేవలం వాళ్ళ అవసరాల కోసం మాత్రమే సంఘాలు పెట్టుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. బీసీలంతా హిందువులా కాదా అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాలి. హిందువులు కానీ బీసీలు ఎవరుంటారనేటువంటి విషయాన్ని కూడా చెప్పాల్సినటువంటి అవసరం, సందర్భం కూడా వచ్చేసింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనపు రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం. ప్రజలు ఎవరిది నమ్ముతారు? కాంగ్రెస్ పార్టీ ఏమో ఆరోపణ చేస్తుంది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే, ఆల్రెడీ వచ్చింది, 10 ఏళ్ళు ఉన్నది, ఇప్పటిదాకైతే రిజర్వేషన్లు తీసేయలేదు. తీసేయకపోగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చింది. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేటువంటి ఒక రిజర్వేషన్ ఇచ్చింది. దాంట్లో వెనుకబడినటువంటి, ఆర్థికంగా వెనుకబడినటువంటి ఏవైతే రిజర్వేషన్లు లేనటువంటి కులాలు ఉంటాయో వాళ్లకు కూడా రిజర్వేషన్లు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ సర్కారు. మరి వాళ్లకు కూడా రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళని ఎట్లా తీసేస్తారు? అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళను గుర్తించినటువంటి నరేంద్ర మోడీ సర్కారు ఆల్రెడీ అనుభవిస్తున్నటువంటి వాళ్ళని ఎందుకు తొలగిస్తారు? ముస్లింల రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల కార్పొరేటర్ల ఎలక్షన్లో కానీ, సర్పంచ్ల ఎలక్షన్లో కానీ, ఎంపీటీసీల ఎలక్షన్లో కానీ స్థానిక సంస్థల్లో నష్టపోయింది బీసీలా కాదా అనేటువంటి విషయాన్ని బీసీ సంఘాలు నడిపేటువంటి నాయకులు గుండె మీద చేసుకొని చెప్పాలి. దాన్ని వ్యతిరేకించేటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి నాయకులు మేము బీసీల లీడర్లు అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. మేము బీసీలకు మద్దతు ఇస్తాము, లేదంటే మేము బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తామనేటువంటి వాళ్ళు ముస్లిం రిజర్వేషన్ల పేరిట నోటికాడి బుక్కను కార్పొరేటర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు, వార్డు మెంబర్లతో సహా అనేకమైనటువంటి
రాజకీయ పదవులను నోటికాడి బుక్కను బీసీల దగ్గర నుంచి ఎత్తుకుపోయింది ఎవరు అనేటువంటి విషయాన్ని బీసీలు ఆలోచించాలి, బీసీ సంఘాల నాయకులు చెప్పాలి. దీనిపైన బీసీల సంఘాల నాయకులు మాట్లాడకపోవడం విడ్డూరం. బీసీల సంఘాల నాయకులు పేరుకే బీసీలు కానీ వాళ్ళు బీసీల కోసం మాట్లాడేటువంటి వాళ్ళు కాదు అనేటువంటిది చెప్పాలి. ఒక బీసీ ప్రధానమంత్రిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఎట్లా బీసీలు అవుతారు? బీసీ ప్రధాని రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేయలేదు, బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నటువంటి పార్టీకి మద్దతు అయినటువంటి వాళ్ళు బీసీ సంఘాలు ఎట్లయితారు? నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే పోనీ అన్ని పార్టీల్లో ఉండేటువంటి బీసీలను మాత్రమే గెలిపించాలనేటువంటి మాట కూడా ఎందుకు చెప్పట్లేదు? అన్ని పార్టీలలో ఉండేటువంటి బీసీలను గెలిపించాలనేటువంటి మాట కూడా ఎందుకు చెప్పడం లేదు? ఈ విషయాలు చెప్పాలి. నిన్న అమిత్ షా చెప్పినటువంటి మాట, తెలంగాణలో బీజేపీకి 10 సీట్లు వస్తాయా? ప్రజలు దయచేసి లైవ్లో ఉండేటువంటి ప్రజలు కామెంట్ చేయాలి. తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుడు అమిత్ షా చెప్పినట్టుగా తెలంగాణలో బీజేపీకి 10 సీట్లు వస్తాయనేటువంటి విషయాన్ని కామెంట్ చేయాలి. చాలా స్పష్టంగా రిజర్వేషన్ల విషయంలో అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు వాటిని సీఎం రేవంత్ రెడ్డి షేర్ చేస్తే పోలీసులు ఆయన వెంట పడరా అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చినటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అని కాంగ్రెస్ పార్టీ ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా జైలుకి వెళ్ళారు. హేమంత్ సోరెన్ కూడా ముఖ్యమంత్రిగా ఉండి జైల్లోకి వెళ్ళారు. జయలలిత కూడా ముఖ్యమంత్రిగా జైల్లోకి వెళ్ళింది. లాలూ ప్రసాద్ కూడా ముఖ్యమంత్రిగా జైల్లోకి వెళ్ళాడు. చౌతాలా ఇంకెవరో అనేక మంది జైల్లోకి వెళ్ళారు. ముఖ్యమంత్రులు అరెస్టుకు అతీతం కాదు. రేవంత్ రెడ్డికి ఎందుకు నోటీసులు ఇచ్చారనేటువంటి విషయాన్ని అమిత్ షా చెప్పాడు. వాటిని సీఎం రేవంత్ రెడ్డి షేర్ చేశారు ఇది వీడియోల విషయంలో. అధికారంలో ఉండి ఒక హోదాలో ఉండేటువంటి నాయకులు ఫేక్ వీడియోలను షేర్ చేయవచ్చా లేదనేటువంటి అంశం ప్రజలు తెలుసుకోవాల్సింది. ఇది బీజేపీది తప్ప కాంగ్రెస్ది తప్ప అనేటువంటిది చూడాలి.